యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయమందు యేసన్న గారు రాసినటువంటి పాట ఒక చరణం ఒక పల్లవి పాడుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడువాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడువాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఆమేన్. అందరికి వందనాలు. యేసన్న గారు రాసినటువంటి ఈ పాటలో ఎంతో లోతైన అర్థభావం ఉన్నది. ఎప్పుడో యేసన్న గారు రాసిన ఈ పాట పాడుతున్నప్పుడు దేవుని యొక్క అనుభూతిలో చాలా ఆనందం ఉంటుంది. పాట పాడుతుంటే హృదయములో ఒక సంతోషము. ఈ పాట దేవుని యొక్క ఆత్మలో లీనమై దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పాడతారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ పాటలో అంత అర్థం ఉంది. కాబట్టి అందరూ కూడా యేసన్న గారి యొక్క పాటలు పాడుతూ ఆత్మీయంగా మీరందరూ బలపడాలని కోరుతున్నాను. అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనములు.